క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరుని సహోదరులారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము బ్రతకాలి అంటే ఏదో ఒక ఆహారమును మనం తీసుకోవాలి. అనునిత్యము మనము తీసుకునే ఆహారాన్ని బట్టే మనము ఉండే విధానము మనకు అర్థమవుతుంది. పౌష్టిక ఆహారం తీసుకుంటే దృఢంగా బలంగా ఉంటాం. ఆహార నియమాలు ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాలి. ఆహార నియమం ప్రకారం మనము సమతుల్య ఆహారమును తీసుకుంటే మనము చాలా హెల్దీగా ఉంటాం. ఇది మనందరికీ తెలిసిన వాస్తవమే. అయితే దేవుని వాక్యము మనం ఎలా బ్రతుకుతాము అనే విషయం మీద మాట్లాడుతుంది. మనము బ్రతికే విధానం మీద దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఈరోజు చూద్దాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం పొందిన తర్వాత శోధింపబడుటకు అరణ్యములోనికి నడిపించబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత ఉపవాస ప్రార్థనలు ముగించినప్పుడు అపవాది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. అపవాది వచ్చి అంటున్నాడు, నువ్వు చాలా ఆకలి కొని ఉన్నావు, నీ ప్రాణము పోయే పరిస్థితి ఉంది, నేను చూస్తున్నాను. కాబట్టి నా మాటను, నీకు అధికారం ఉన్నది, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. నీవు ఒక్క మాట పలికితే చాలు రాళ్ళు రొట్టెలుగా అవుతాయి. కనుక ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని నీ ఆకలి తీర్చుకోమని అపవాది యేసు ప్రభు వారికి సలహా చెప్పింది. వెంటనే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని ప్రభు అపవాదిని గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి కొరకు మంచి మంచి ఈవులను అనుగ్రహించాడు. శ్రేష్టమైన ఈవులు, భౌతిక సంబంధమైన ఈవులు, ఆత్మ సంబంధమైన ఈవులు, అన్నింటినీ శ్రేష్టమైన వాటిని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అయితే వాటిని మనము పొందుకోవాలంటే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏమా కండిషన్ అంటే, అపవాది మాట వినకుండా నా మాటకు లోబడి నా మాటకు విధేయత చూపి నేను చెప్పినట్టు నడుచుకోండి అని ఒక్క మాటను చెప్పాడు. ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు వారి కొరకు అన్ని వసతులు ఏర్పరిచాడు. నేను మీకు చెప్తున్నా, భూమిని కలుగజేసిన ఆదాము కొరకే, ఆకాశమును కలుగజేసిన ఆదాము కొరకే, సూర్య చంద్ర నక్షత్రములు కలుగజేసిన ఆదాము కొరకే, మానవాళి కొరకే వీటన్నిటిని చేశాడు. ఆదాము కొరకే వీటన్నిటిని చేశాడు. వీటితో పాటు పక్షులేంటి, జంతువులేంటి, సముద్ర మత్స్యములేంటి, ఏమంటే వీటన్నిటిని చేశాడు. వీటితో పాటు ఒక పచ్చని ఏదేను తోటను కూడా దేవుడు వేశాడు. ఆ తోటను తడపడానికి నదులను కూడా పెట్టాడు. ఆ తోటలో రకరకాల ఫలవృక్షాలను పెట్టాడు. కోటాను కోట్లు పెట్టాడు. ఇప్పుడు ఆదాము అవ్వలకి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇవన్నీ నేను మీకోసం చేశా, ఇప్పుడు మీ సమయము, మీరేంటంటే నాకు తగ్గ బిడ్డలుగా మీరు నిరూపించుకోవాలి. నేను చెప్పిన అడుగుజాడల్లో మీరు నడవాలి. కాబట్టి నేనేమన్నానంటే, మీకు ఒక కండిషన్ పెడుతున్నా, లేదా ఒక టెస్ట్ పెడుతున్నా. అదేమంటే, మీకు దగ్గరలో మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షము కలిగిన చెట్టును పెట్టాను. ఆ చెట్టు జోలికి మీరు వెళ్ళొద్దు, ఆ పండు తినొద్దు, ఆ పండు తిను దినమన నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు దేవుడు. దేవుడు చెప్పిన మాట విన్నారు, కానీ అక్కడ ఒక ఆశీర్వాదమును దేవుడు దాచి ఉంచాడు. వీళ్ళు గనక దేవుని మాట విని ఉంటే, దేవుడు చెప్పినట్టు నడుచుకోగలిగితే వాళ్లకు జీవవృక్ష ఫలమును భుజించే అవకాశం ఇస్తాడు. ఆ ఫలము తింటే వారు నిరంతరము బ్రతుకుతారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదామవలకు జీవవృక్ష ఫలం ఇచ్చినట్టే యేసు ప్రభు వారికి సమస్తం మీద అధికారం ఇచ్చాడు. నీకు నాకు కూడా అనేక విషయాలు, ఆత్మ సంబంధమైన మేలులు, పవిత్రమైన వాటిని మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కానీ వాటిని మనము పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని మాట ప్రకారమే మనం నడుచుకోవాలి. దేవుని మాటకే మనం కట్టుబడి ఉండాలి. కానీ మనము కట్టుబడి ఉండాలని మనం నిర్ణయం తీసుకున్నా మనలను పాడు చేయుటకు అపవాది ఎప్పుడూ సిద్ధముగా ఉన్నాడు.
ఏమంటున్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు అన్నాడు కదా. కాబట్టి అపవాది పని ఏంటంటే దేవుడిచ్చే పవిత్రమైన మేలులను పొందుకోకుండా ఆ ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ఫలము మనము పొందుకోకుండా దానిని మన యొద్ద నుండి తీసివేయట కొరకు అహర్నిశలు అపవాది పనిచేస్తాడు. కాబట్టి అపవాది అలా ప్రయత్నం చేస్తుంది అనటానికి ఈరోజు 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఆదామవ్వల దగ్గర జీవవృక్ష ఫలము వారికి అందకుండా చేయాలని, జీవవృక్ష ఫలము వారికి అందకుండా చేయాలని అపవాది అక్కడ పనిచేసింది. యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి అధికారాలను దొంగిలించాలని ఇక్కడ అపవాది పనిచేసింది. ఈ మాటలు వింటుంటే మనకేమర్థమవుతుంది? మన జీవితాలలో కూడా మనము ప్రభువుని నమ్ముకుని మనము ప్రభువుని వెంబడిస్తున్న సమయంలో దేవుడు మన కొరకు పవిత్రమైన శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఈవులను ఫలములను మన కొరకు దాచి ఉంచాడు. మనకే కాదు, భూమి మీద ఉన్న మానవులందరి కొరకు పవిత్రమైన ఈవులను శ్రేష్టమైన ఫలములను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. వాటిని మనము పొందుకోవాలంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము మనము నడుచుకోవాలి. ఆ మాట ప్రకారం మనం నడుచుకున్నట్టే మన మైండ్ డిస్టర్బ్ చేయటానికి, మనల్ని డైవర్ట్ చేయటానికి అపవాది అనేక పన్నాగాలు పన్నుతుంది. ఇక్కడ మనం విందాం. ఆదాము అవ్వలను దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సర్పము అవ్వ దగ్గరకు వచ్చింది. సర్పం ఎవరు? సర్పము దేవుడు సృష్టించిన జంతువులలో ఒక జంతువు. కానీ అపవాది దానిని వాడుకుంది కనుక అపవాది సర్పములో దొరబడి అవ్వ దగ్గరకు వచ్చింది. వచ్చేయమంటుంది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఏ ఫలమైనను తినొద్దని దేవుడు మీకు చెప్పాడా అంటే అవ్వంది, ఎస్, అదిగో మంచి చెడ్డల తెలివిని చెట్టు జోలికి వెళ్ళొద్దన్నాడు. అప్పుడు ఆ సర్పం అంటుంది, ఏమైందంట తింటే? అవ్వంటుంది, అది తిన్న దినమున మేము చచ్చిపోతామంట. సర్పం అంటుంది, మీరు ఏమీ చావరు, అది తింటే మీరు దేవతలు అవుతారు. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు వృక్ష ఫలము మీరు తింటే మీరు దేవతలు అవుతారన్న సంగతి మీ దేవుడికి తెలుసు. కనుక మీరు దేవతలు అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు అక్కడ దాని జోలికి వెళ్ళొద్దన్నాడు. మొదటి పాయింట్. రెండవది ఏమంటుందంటే ఆ పండ్లను పదే పదే హవ్వకు చూపిస్తున్నది అపవాది. చూపించి, చూడు ఆ పండ్లు ఎంత అందముగా ఉన్నాయో, చూచుటకు ఎంత అందముగా ఉన్నాయో చూడు, మిగిలిన ఫలాలన్నీ చూడండి. కాబట్టి వాటన్నిటికంటే ఇది అందంగా ఉంది చూడు. ఆ కాసేపు మిస్పరైజింగ్ చేస్తుంది అపవాది. చూడటానికి అంత అందంగా ఉంటే తింటే ఇంకెంత బాగుంటాయి అనే ఒక ఆశను రేకెత్తిస్తుంది హవ్వలో. చూడటానికే అందంగా ఉందంటే తింటే ఇంకెంత బాగుంటుంది, అవి ఎంత రమ్యముగా ఉన్నాయో చూడు అని ప్రేరేపించింది. ఆ ప్రేరణకు లోబడిన అవ్వ ఆ పండ్లను కోసుకొని తిన్నది. దానితో పాటు కొన్ని పండ్లు కోసుకొచ్చి ఆదాముకు కూడా ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. ఇప్పుడు ఏమైంది? మనకేం కనపడుతుందంటే దేవుడు కోపం వచ్చింది. పండు తినటం అంత తప్ప, పండు తినటం అంత తప్ప, అలాంటప్పుడు పండు ఎందుకు పెట్టాడు అనేటువంటి మాటలే మనకు అర్థమవుతాయి. కానీ దేవుని యొక్క భావం మనం అర్థం చేసుకోవాలా, దేవుని యొక్క ఆంతర్యం మనకు తెలియాలా. ఏమంటే, నేను నీ కొరకు ఇవన్నీ చేశానయ్యా, ఒక్క పని నా కోసం నువ్వు చేసి నువ్వంటే ఏంటో నువ్వు నిరూపించుకోగలిగితే, నీ యథార్థతను చూపించగలిగితే, నీ విశ్వాసమును నువ్వు చాటగలిగితే ఇప్పుడు నేను నీకు జీవవృక్ష ఫలం ఇస్తా. కానీ ఆ జీవవృక్ష ఫలము నీ దాకా రాకుండా అపవాది పనిచేసింది. ఇక్కడ వినండి ప్రియులరా, అపవాది చేసిన పనికి ఆదామవ్వలు పడిపోయారు. కానీ యేసు ప్రభువారిని కూడా అపవాది అలాగ చేయాలని చూసింది. ఉపవాసం ఉన్నావు, నీరసమైపోతున్నావు, ప్రాణం పోయే పరిస్థితి ఉంది కనుక నా మాట విని, నీ ప్రాణం ముఖ్యం. ముందు నువ్వు చేసిన ప్రార్థన అంతా దేవుడు విన్నాడు. నీ ప్రాణం ముఖ్యం కాబట్టి ప్రాణాన్ని నిలబెట్టుకో. కాబట్టి నీకు ఆ అధికారం ఉంది, నాకు తెలుసు. కాబట్టి రాళ్ళను రొట్టెలుగా మార్చమని ఒక్క మాట చెప్పు. ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. దేవుని మాట మనకు జీవమునిస్తుంది అన్న సత్యము మనం తెలుసుకోవాలి.
దేవుని మాట వినటము అంటే చెవులతో వినటము కాదండి, ఆ మాటను విని గ్రహించి దాని ప్రకారం చెయ్యాలి. అది దేవుని మాట వినటం అంటే. కనుక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది అంటే ఆ మాట ప్రకారం నువ్వు చేస్తేనే బ్రతుకుతావు అని అర్థం. ఆదాము అవ్వలు దేవుని మాట ప్రకారం చేయలేదు గనక దేవుడు అన్నాడు మీరు చస్తారు అన్నాడు. నీవు నేల నుండి తీయబడితే గనక నేలకి చేరతావు, మన్నైపోతావు అన్నాడు. 2 విషయాలు జరిగినాయి. ఒకటి, జీవవృక్ష ఫలము పోయింది, ఆశీర్వాదం పోయింది. ఆశీర్వాదం పోయిందంటే ఏమొచ్చింది? శాపం వచ్చింది. నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను దాచిపెట్టి ఉంచాడు, ఎన్నో ఆశీర్వాదాలను మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలను పొందుకునే స్థితిలో మనం ఉంటున్నామా, లేక ఆశీర్వాదాలను పోగొట్టుకుని శాపాలు పొందుకునే స్థితిలో మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని నోట నుండి వచ్చు మాట, అందుకే అన్నాడు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక నశించెదరు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ ధర్మశాస్త్రము ప్రకారమే కదా. కాబట్టి దేవుని వాక్యము అనేది మనము వినాలి ప్రియులరా. విన్న వాక్యము గ్రహించుకోవాలి, గ్రహించుకొని దాని ప్రకారము మనము జీవించాలి. అలా చేయకపోతే ఆశీర్వాదం పోగొట్టుకోవటమే కాదు, శాపాన్ని కూడా సంపాదించుకుంటాం. మనలో చాలామందికి ఉన్న ఒక బలమైన విశ్వాసము, నిరీక్షణ ఏంటంటే దేవుని దగ్గర అడుగుతున్నామండి, ఖచ్చితంగా అవి దేవుడు మాకు ఇస్తాడని మేము నమ్ముతున్నాం, ఎప్పటికైనా దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాం. అది ఒక దృఢ నిశ్చయిత చాలామందిలో కనపడుతుంది. కానీ ఇక్కడ మీకు అర్థం కావాలి, దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని తీసుకొచ్చిన ఆశీర్వాదం మీరు పొందుకోలేకపోయారేమో. దేవునికి విరుద్ధమైన పని చేసి, దేవునికి విరుద్ధమైన నడత కలిగి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారేమో. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు కోలాహలముగా బయలుదేరారు. దేవుడు వారిని కనాను దేశమునకు చేర్చాలి అనుకున్నాడు. కానీ మార్గమధ్యంలో ఇజ్రాయేలీలందరూ రాలిపోయారే. ఎందుకు రాలిపోయారు? దేవుడు వారికి నాయకునిగా ఇచ్చిన మోషే మాట వినకుండా ఏదో కొంతమంది అల్లరి మూక మోషే మీద తిరగబడితే ఆ అల్లరి మూకకు సపోర్ట్ చేసి ఆ అల్లరి మూక మాట విని మోషే మీద తిరగబడ్డారు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మాట్లాడతాడంటే దేవుడు స్వయముగా మాట్లాడడు. కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు, అది పక్కన పెడితే దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు మనకి తన ప్రతినిధిని ఒకరినిచ్చారు, ఒక సేవకుని మనకిచ్చారు. కాబట్టి ఆ సేవకుని మాట మనము తూచా తప్పకుండా వినాలి. ఆ సేవకుని మీద సనగకూడదు, ఆ సేవకుని మీద గొనగకూడదు. అంటే చూడండి ప్రియులరా, మనము దేవుని మాట వలనే బ్రతుకుతున్నాము అని చెప్పుకుంటూ ఎన్ని రకాలుగా మనము మిస్టేక్ చేస్తున్నామో చూడండి. ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు, ఇజ్రాయేలీలు పోగొట్టుకున్నారు. కానీ యేసు ప్రభు వారికి తెలుసు గనక దానిని జయించాడు. యేసు ప్రభువుని మన జీవితంలో స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన దేని మీద అయితే యుద్ధం ప్రకటించి దేన్నైతే జయించాడో దాని మీద మనము యుద్ధం ప్రకటించి మనము జయించాలి. అంటే దైవ విరుద్ధమైన పని ఒక్కటి కూడా మనము చేయకూడదు. దేవునికి విరుద్ధమైనది అది ఎంత మేలుకరం అనిపించినా, మనకి అది ఎంత రుచికరం అనిపించినా, అది ఎంత శ్రేష్టమైనదని మనకు అనిపించినా దాని జోలికి వెళ్ళకూడదు. అలాగా ఇహలోక మాలిన్యము మనం అంటకుండా చూసుకోగలిగితే దేవుడు మనకి ఇవ్వాలనుకున్న శ్రేష్టమైన ఈవులు ఖచ్చితంగా మనకి ఇచ్చి తీరుతాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మాట వినటం వల్ల ఏమవుతుంది అంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన. కాబట్టి దేవుని మాట మనం వింటూ ఉంటే, రోజు దేవుని మాట వింటూ ఉంటే మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే మనల్ని బ్రతికింపజేస్తుంది. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇప్పుడు అంటున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు ఎవరు అంటే, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలైన వారుగా ఉంటారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలంటే మనకు ఆయన యందు విశ్వాసం ఉండాలి.
ఇప్పుడు మనము పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి, బలవంతులం కావాలంటే. అందుకు హెబ్రీ పత్రికలు అన్నాడు, బలమైన ఆహారము వారికే తగినది, వారెవరు? జ్ఞానాభ్యాసము చేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారై ఉన్నారు. కాబట్టి మనము క్రమక్రమముగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని వాక్యమును వింటూ, ఆ వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటూ, వాక్యానుసారంగా మనము నడుచుకుంటూ ఉంటే మనము తగిన కాలమందు యుక్త వయసులోకి వస్తాం, బలమైన సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారమై ఉంటాం. ఇప్పుడు మనకి బలమైన ఆహారము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ వాక్యము ద్వారా మనము విశ్వాసములో బలపడతాం. ఆ విశ్వాసమే మనల్ని బ్రతికింపచేస్తుంది. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రియనేస్తమా, నీ విశ్వాసం ఎలాగున్నదో ఒకసారి పరీక్షించి దేవుని తట్టు తిరగవలసినదిగా, దేవుని విశ్వాసములో, దేవుని యందలి విశ్వాసములో బలపడవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆదామవ్వలు మిస్ చేసుకున్న జీవవృక్ష ఫలము నీ కొరకు నా కొరకు మళ్ళీ దేవుడు దాచి ఉంచాడు. ఆదామవ్వలు ఒకసారి పోగొట్టుకున్నారు, కానీ దేవుడు మానవుని మీద ప్రేమ చూపించి ఆ జీవవృక్ష ఫలము దాచి ఉంచాడు. ఆ జీవవృక్ష ఫలము మళ్ళీ నీకు ఇస్తానన్నాడు. ఒకప్పుడు ఆదామవ్వలనేమో మంచి చెడ్డలు తెలియనిచ్చు చెట్టు జోలికి వెళ్ళొద్దన్నాడు. ఇప్పుడు మనకేమంటున్నాడంటే, ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోండి, ఇహలోక మాలిన్యము మీకు అంటకుండా చూసుకోండి, నేను జీవవృక్ష ఫలం ఇస్తానన్నాడు. ఆదాము తప్పు చేశాడు, ఆదాము తప్పు చేయబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. లేదా మా తండ్రి చేయటం వల్ల మేము ఈ గతిలో ఉన్నాం, మా తండ్రి అట్ట చేశాడని చెప్పుకునే ఉన్నారు. దేవుడు అన్నాడు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళ సంగతి కాదు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? వాళ్ళకిచ్చిన దీవెనే, ఆదామవ్వల ముందు పెట్టిన జీవవృక్ష ఫలమే నీ ముందు కూడా పెట్టా. అది పరదైసులో ఉంది, అది నీకు ఇస్తాను, నువ్వు తినాలి. కానీ నీకు ఇవ్వాలంటే నువ్వు చేయాల్సిన పని అంటే ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా చూసుకో. అలా ఉండగలుగుతున్నావో లేదో ఆలోచన చేయి. ఒకవేళ అలా ఉండలేకపోతే ఈరోజే దేవుని దగ్గర మారు మనసు పొంది, నేను ఇహలోక మాలిన్యం అంటకుండా ఉంటాను ప్రభు అని దేవుని దగ్గర తీర్మానం చేయి. అప్పుడు దేవుడు నిన్ను బ్రతికింపచేస్తాడు. లోకము దాని ఆశయు గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము బ్రతుకును. కాబట్టి దేవుని వాక్యము వలన మనము బ్రతుకుతాం. దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతాం. ఆ మాట మనలో విశ్వాసం కలిగించడం చేత మనము నీతిమంతులం అవుతాం. నీతిమంతులమైన మనము విశ్వాస మూలముగా బ్రతుకుతాం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ప్రియులారా, దయచేసి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. శ్రేష్టమైన మాటలతో మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. ఈ వాక్యము ద్వారా మాకు నూన్యత కలిగిస్తున్నందుకై స్తోత్రాలు. నిజమే తండ్రి, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడన్న మాట ప్రకారం ఆ మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. నిజముగా మేము మీ మాటను ఆధారం చేసుకుని మీ మాట ప్రకారము నడుచుకుంటూ మా జీవితాలను చక్కపరుచుకుని మీలో బ్రతికే కృప మాకు దయచేయండి, వర్ధిల్లే కృప మాకు దయచేయండి ప్రభు. ఆ రీతిగానే మా ప్రియులు, మీ బిడ్డలందరూ ప్రభు, ఎంతమంది ఈ మాటలు వింటున్నారో, ఎంతమంది ఈ వాక్యమును వింటున్నారు, వారందరి మీద కూడా మీ దయను రప్పించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డ మీదకి మీ హస్తమును చాపమని అడుగుతున్నాను. మీ బలమైన హస్తమును, మీ దక్షిణ హస్తమును చాపి ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారికి ఎవరెవరికి ఏమేమి ఈవులు కావాలో ఆ ఈవులన్నీ నజరడన యేసు నామములో వారికి దయచేయండి ప్రభు. నీకు వందనాలు. ఆర్థికంగా వెనకబడిపోతున్న బిడ్డలను ఆర్థికంగా పటిష్టం చేయుటకు మీ కనికరం రప్పించండి. వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల మీదకి మీ కనికరమును రప్పించి, మీ రక్తమును ప్రోక్షించి, మీ హస్తము చాపి వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. అయ్యా, బలహీనలైన వారిని బలపరచండి ప్రభు. ఒంటరిగా ఉన్న వారిని మీరు జతపరిచి వారికి ఒక మంచి జీవిత భాగస్వాములను అనుగ్రహించండి ప్రభు. గర్భము లేని బిడ్డలకు గర్భవతులు అవుటకు సహాయం చేయండి ప్రభు. మీ ఆశీర్వాదములనే మా ఫలము అధికమవుతుంది, సహాయం చేయండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. కూలి నాలి పని చేసుకునే బిడ్డలకు రోజు పనులు అనుగ్రహించి, పని చేయుటకు శక్తి, ఆరోగ్యం ఇచ్చి, ఖచ్చితంగా వారి కష్టార్జితమును వారు అనుభవించినట్లుగా వారిని ఆశీర్వదించమని నేను చదువుకుంటున్న విద్యార్థులను దీవించి, వారికి చక్కని విద్యా బుద్ధులు నేర్పించి, మంచి నడవడిక కలిగిన బిడ్డలుగా వాళ్ళు చదువుతున్న చదువులో రాణించి ప్రతిభావంతులవుటకు సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభలారూపిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీస్సులు మీకు తోడయుండునుగాక. ఆమెన్.
న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. బలవంతుడా మహాశూరుడా, పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే మహదానందం. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో.
అభిషక్తుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు. నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి నన్నీ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా,